బిల్లనాయకుడు అమరధ్వజుణ్ణి భుజం మీద తట్టి, బేష్, నువ్వు గొప్ప యోధునివి, సందేహం లేదు, మా పిల్లకు తగిన వరునివి, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. నాకు ఆ పిల్లను పెళ్లాడాలి అన్న ఉద్దేశం మారిపోయింది, నన్ను వెళ్ళిపోనియండి అన్నాడు అమరధ్వజుడు బిల్లనాయకుడితో. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో బిల్లులు అతన్ని చుట్టుముట్టారు. బిల్లనాయకుడు అతన్ని సమీపించి, చూడు బాబు, ఒక్క సంగతి విని మరీ వెళ్ళు. నీ చేత చచ్చినవాడు నువ్వు పెళ్లాడతానన్న పిల్లను పెళ్లాడవలసినవాడు. ఆమెను పెళ్లాడగోరిన వాళ్ళందరినీ వాడు లోగడ ఓడించాడు, కొందరిని చంపాడు కూడాను. అందుకే నీకు వాడితో పోటీ పెట్టాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అతన్ని చుట్టుముట్టిన బిల్లులు తమ నాయకుడి సైగ గ్రహించి అమరధ్వజుడికి దారి ఇచ్చారు. కానీ అతను ముందుకు కదలలేదు. కొంచెంసేపు అక్కడే నిలబడి ఆలోచించి, నేను ఆమెను పెళ్లాడతాను అన్నాడు. నాయకుడు వారిద్దరికీ పెళ్లి తంతు జరిపి ఆ పిల్లను అతని వెంట పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యువరాజు ఆ పిల్లను పెళ్లాడాలన్న ఉద్దేశాన్ని ఎందుకు మార్చుకున్నాడు? తనను బిల్లయోధుడు విసిరి పారేసినప్పుడు హర్షించిందనా? అలా అయితే మళ్ళీ మనసు మార్చుకొని ఆమెను ఎందుకు చేసుకున్నాడు? తనను పోనిచ్చినట్టే పోనిచ్చి వెనక నుంచి తనను చంపేస్తారనే? ఈ సందేహాలకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తాను బిల్లకన్యను పెళ్లాడాలి అంటే ఒక పశుప్రాయునితో పోట్లాడాలని, బిల్లుల ఆచారాలు అలాంటివని తెలిసినప్పుడే యువరాజుకు బిల్లకన్యను పెళ్లాడాలన్న కోరిక పోయింది. తాను పిరికివాడు అనిపించుకోకుండా ఉండటానికే ఆ బిల్లయోధునితో పోట్లాడాడు. బిల్లకన్య తన పాటుకు హర్షించిందన్న అపోహ అతనికి కలిగే అవకాశం లేదు. ఎందుచేతనంటే తనకు భర్త కావలసిన వాడు చచ్చినప్పుడు కూడా ఆమె హర్షించింది. అయితే యువరాజు ఆమెను పెళ్లాడటానికి కారణం ఏమంటే, ఆమెను పెళ్లాడవలసిన వాడిని తాను చంపాడు. ఇక ఆమెను పెళ్లాడగోరిన వాళ్ళందరినీ వాడు ముందే చంపటమో జయించటమో జరిగింది. శౌర్యాభిలాష కలిగిన ఆ బిల్లకన్య మరొక వీరుణ్ణి భర్తగా సంపాదించే అవకాశం దాదాపు లేదు. వీరునిగా తనను ఆమె పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నది. అందుచేత యువరాజు రెండోసారి మనసు మార్చుకున్నాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.